కర్తవ్య. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఇది ఒక రెగ్యులర్ బాలీవుడ్ కాప్ సినిమా అయితే కాదు. కంప్లీట్‌గా డార్క్ గ్రౌండెడ్ అండ్ స్లో బర్నింగ్ క్రైమ్ వైబ్‌తో మాక్సిమం సినిమా అంతా అలానే రన్ అవుతుంది. డైరెక్టర్ కూడా ఫ్లాషీ కమర్షియల్ రొటీన్ వాడకుండా రా అండ్ రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ మీద గట్టిగా ఫోకస్ చేసి అండ్ అదే మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కూడా. ఇంకా స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే స్మాల్ టౌన్ లో ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఒక డేంజరస్ కేస్ కి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. బయట నార్మల్ గానే మర్డర్ ఇన్వెస్టిగేషన్ లాగా ఉన్నా ఆ కేసుకి స్లోగా కరప్షన్ అండ్ పవర్ పాలిటిక్స్ అండ్ ఫేక్ గోండాస్ అండ్ ఎమోషనల్ ట్రామా చుట్టూ తిరుగుతుంది. హీరో తన డ్యూటీని అండ్ ఫ్యామిలీని ఈ సర్వైవల్ మధ్య స్ట్రగుల్ చుట్టూ ట్రూత్ని బయటకు తీయడానికి ట్రై చేస్తాడు. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచే కంప్లీట్గా ఒక గ్లూమీ అండ్ సీరియస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సెటప్ అయితే డీసెంట్గా ఎంగేజ్ చేశాయి. ఎక్స్పెషల్గా ఆ స్మాల్ టౌన్ని రా అండ్ రియలిస్టిక్గా అండ్ గ్రౌండ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. కానీ ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఆ ఫ్లాషీ ఎలివేషన్స్ లేకుండా అండ్ స్టోరీ కూడా స్లోగా అన్ఫోల్డ్ అయ్యే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా హీరో గురించి మాట్లాడితే సైఫ్ అలీ ఖాన్ మాత్రం కంప్లీట్గా మూవీని తన షోల్డర్స్ మీద క్యారీ చేశాడు. కాప్ రోల్లో చాలా కంట్రోల్గా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓవర్ యాక్షన్ అండ్ హీరోయిజం లేకుండా రియలిస్టిక్గా పర్ఫామ్ చేయడం మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్తా. అండ్ నేను మాత్రం కరెక్ట్ పాయింట్అవుట్ చేయాలంటే తన పర్ఫార్మెన్స్ మాత్రం మూవీని నిలబెట్టిందని మెన్షన్ చేస్తా. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీకి స్క్రీన్ ప్లే. ఇన్వెస్టిగేషన్ అయితే ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయినా మిడిల్ పోర్షన్స్లో పేస్ చాలా స్లో అయిపోయింది. కొన్ని ట్విస్ట్లు అయితే చాలా ప్రెడిక్టబుల్గా ఫీల్ అయ్యాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఈక్వల్గా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటి చెప్పాలంటే ఆ కాప్ జీప్కి ఇంకా ఎక్కువ మోర్ క్యారెక్టర్ ఉంటుందేమో అనిపించింది నాకైతే. అండ్ ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. అండ్ విలన్ రోల్ కూడా ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదని నా ఉద్దేశం. టెక్నికల్గా చూస్తే మాత్రం సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ డార్క్ విజువల్స్ అండ్ గ్రే టోన్ని అట్మాస్ఫియర్ని చాలా బాగా క్రియేట్ చేసింది. అండ్ స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కంప్లీట్గా ఓటీటీ థ్రిల్లర్ వైబ్ని అయితే ఇచ్చింది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే హీరో పర్ఫార్మెన్స్ గురించి అండ్ రా అండ్ గ్రౌండ్ క్రైమ్ డ్రామా కోసం అయితే చూడొచ్చు. కానీ సినిమా అయితే చాలా ల్యాగ్ అండ్ వీక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వల్ల నాకు అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా మీలో ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వెళ్తూ మన సినిమా